హాయ్ గైస్, వెల్కమ్ టు అమ్మమ్మాస్ రెసిపీస్. మీలో ఎంతమందికి పచ్చి పులుసు అంటే ఇష్టం అని మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. కానీ నేను చేసింది మాత్రం ప్యూర్లీ మా అమ్మమ్మ రెసిపీని. అంత బాగా రాకపోయినా ఒక యావరేజ్గా వచ్చింది అనుకుంటున్నాను. సో రెసిపీ వాస్, ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు వేయించి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 10 వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. నేను ఆయిల్ వాడట్లేదండి పచ్చిమిర్చి వేయించుకోవడానికి. తర్వాత నేను 70 గ్రామ్స్ దాకా పల్లీలు తీసుకుంటున్నాను. అవి కూడా బాగా దూరగా వేయించుకొని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్నవన్నీ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని నున్నగా పేస్ట్ చేసుకోండి. కచ్చపచ్చగా ఉండొద్దు. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా రసం తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్, 2 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, చింతపండు వాటర్ కూడా వేసేసి దాన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. పోపు పెట్టుకోవాలి. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, ఒక 3 వరకు ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసి ఈ పోపునంతా మనం పచ్చిపులుసులోకి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసేసి కలుపుకుంటే రెడీ అయిపోతుంది.